పేరుకేమో జాతీయ రహదారి, కానీ ఆ మార్గంలో ఆదమరిచి ప్రయాణిస్తే ఆ ఘడియే జీవితానికి ఆఖరి. అడుగుకో గుంతతో ప్రమాదాలకు నెలవుగా మారిన ఆ మార్గంలో ప్రయాణమంటేనే జనం జంకుతున్నారు. ఈ ఏడాదిలో ఆ మార్గంలో 90 మందికి పైగా మృత్యువాత పడ్డారు, అంతే సంఖ్యలో గాయపడ్డారు. కడప నుంచి తిరుపతి వెళ్లే జాతీయ రహదారి ఇది. కలియుగ దైవం దర్శనం కోసం వెళ్లేవారి వాహనాలతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. కడప నుంచి తిరుపతికి 100 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ జాతీయ రహదారి అడుగడుగునా గోతులతో ప్రమాదకరంగా మారింది. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వెళ్లే ఈ జాతీయ రహదారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి క్రాస్, కొర్లకుంట, మంగంపేట, అనంతరాజుపేట, మైసూరువారిపల్లి, శెట్టిగుంట గ్రామాల మీదుగా వెళ్తోన్న ఈ రోడ్డు ఇటీవలి వర్షాలకు మరింత ఛిద్రమైంది. గంట ప్రయాణానికి 3 గంటల సమయం పడుతోంది. రాత్రి వేళల్లో ప్రయాణమంటే భయపడుతున్నారు. ప్రాణాలను ఈ రోడ్డు ఎక్కడ బలి తీసుకుంటుందోనని వాహనదారులు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. లోడు బండ్లు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ లారీలు గానీ బస్సులు గానీ ఓడుకోడు గుద్దుకొని యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. మోటార్ బైకులు అన్ని భిన్నా పరిశీలించి ఈ రోడ్డు భిన్నా వేయాలని కోరుకుంటున్నాం. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండాది. సుప్రీంకోర్టు, హైకోర్టు మరి జస్ట్ ఇచ్చున్నది హెల్మెట్లు పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోమని. దానికన్నా ఘోరంగా ఉండాది ఈ రోడ్లు. తలమెంట్ ఉంటే తలన్నట్టు బదులు ఉంటుంది, కానీ మాకు దొరకదు. చూడండి, బండ్లు అయ్యో పోతున్నాయి. లెఫ్ట్ వచ్చేటి రైట్ వచ్చేటి లెఫ్ట్ వచ్చినాయి. గుంతున్నదని మేము బైక్ వాళ్ళం సైడ్ అటు పోయినామనుకో వెనకలు వచ్చేసి కారు, లారీ అదో చూడండి వచ్చి తగిలిచ్చేస్తున్నాయి. దయ ఉంచి మా ప్రాణ